నమ శివాయ. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ శివ మహాపురాణం శివపురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. సౌనకాదుల కోరికపై సూతుడు శివపురాణం ప్రవచించుట. స్త్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయుగా రాలిన ఈ భరతఖండంలోని పుణ్యక్షేత్రాలన్నింట అగ్రస్థానం వహించినది ప్రయాగ. శ్రీ మహావిష్ణు పాదోద్భూత అయిన గంగా నది, శ్రీకృష్ణ రానవేను రాగనమ్మిలిత కలకల రవయైన యమునా నది, ఈ రెండు నదులు సంగమించే మహాద్భుతమైన క్షేత్రం ఇది. చాలా కాలం పూర్వము సౌనకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగ క్షేత్రంలోని గంగా యమున సంగమముందు మహాసత్రాన్న ఆరంభించారు. అఖండంగాను అద్వితీయంగాను సాగుతున్న ఆ యజ్ఞ దర్శనాకాంక్షులై ఎందరో యోగులు, ఋషులు, మునులు, తాపసులు తరలివచ్చారు. వారితో పాటే వేంచేశాడు సూతుడు. సూతుడు రోమహర్షుని కుమారుడు. వేదాలను వివరించి 18 పురాణాలను ప్రవచించి పంచమ వేదమనదగిన మహాభారతేతిహాసాన్ని ప్రజలకు అందించిన శ్రీ వేదవ్యాసుల వారి యొక్క ప్రియతమ శిష్యుడు. యోగిజన శిరోరత్నమైన శ్రీ సుఖయోగీంద్రులతో కలిసి వ్యాసుల వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. ధర్మాలు, శాస్త్రాలు, వేదాలు, వాదాలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయనకు తెలియనదంటూ ఏమీ ఉండేది కాదు. ఆయన చెప్పలేని పురాణ గాథ, విప్పలేని ధర్మ సందేహం ప్రపంచంలోనే లేవు. అడిగిన వారందరికీ తన అపూర్వ కథన విధానంతో ఆయా పురాణాలను వివరించడం, వారిని ధనులను చేయటం, తాను చరితార్థుడయ్యానని అనుకోవడం, ఇదే ఆయన లోకం. అటువంటి సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న సత్రాయాగానికి వెళ్లడంతో ఋషులంతా ఆనందించారు. ఆర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించారు. అనంతరం ఆయన కైపరి వెష్టించి కూర్చున్న వారై, ఊహే సర్వపురాణ గద కథన జననేత సూత, నీ రాకతో మా యాగానికి మాకు కూడా క్రొత్త వెలుగు వచ్చినట్లుగా ఉంది. గతంలో నీ నుండి ఎన్నో కథలు గాథలు విని ఉన్నాం. అయినా మాకు తృప్తి లేదు. నీ దర్శనం లభించినప్పుడల్లా నిన్ను ఏదో ఒకటి అడగడం, నీ ద్వారా విని ధన్యులం కావడం జరుగుతూనే ఉంటుంది. అంచేత ఇప్పటి మన సంగమం కూడా వృధా పోకుండా ఉండేందుకు గాను మా యందు దయగలవాడవై నీ ఏదైనా ఒక మహత్తరమైన పురాణాన్ని వివరించి మీదు మిక్కిలి కలి ప్రభావంగులను పాప కార్యాచరణలంగులను అయిన మానవుల సర్వయాతనలను భగ్నం చేసేది, పుణ్యాన్ని ప్రసాదించేది, మాకు తృప్తిని కలిగించేది అయిన సద్విషయాన్ని వివరించవే అని కోరారు. శుభం. క్షేత్రమా ప్రయాగ, తీర్థమా గంగా యమునల సంగమం, సమయమా నవలవేళ, సందర్భమా శివేచ్ఛ. ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ గాథలెందుకు? దేన్ని స్మరించినంత మాత్రం చేత జన్మాంతర పాపాలు కూడా నిప్పుల్లో పడ్డ పత్తిపోగుల్లా కాలిపోతాయో, ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకోటిని కప్పిన అజ్ఞానం కుదుళ్లతో సహా పెకలింపుకొని పోతుందో, అటువంటి శివమహాపురాణాన్ని చెబుతాను వినండి. సాక్షాత్తు శివుని చేతనే 12 సంహితలుగా చెప్పబడ్డాయి. శివపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహింపబడింది. ఆయన జాపిని తమ మానవ పుత్రులైన నారద మహర్షికి ప్రసాదించారు. నారదులు సనత్కుమారులకి అందజేశారు. ఆ సనత్కుమారులు మా గురువు గారైన వ్యాసున వారికి ఉపదేశించారు. అంతటితో శివజ్ఞానాన్ని పొందిన ఆయన 1,00,000 శ్లోకాల విస్తారమై ఆ శివపురాణాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. 12 సంహితల శివపురాణాన్ని 1 విద్వేశ్వర, 2 రుద్ర, 3 శతరుద్ర, 4 కోటి రుద్ర, 5 ఉమా, 6 కైలాస, 7 వాయవీయ అనే 7 సంహితలుగా మలిచారు. అలా ఆయన రచించిన ఆ అత్యద్భుత శివమహాపురాణాన్ని వారి కుమారుడు సర్వజన పంద్యుడు అయిన శ్రీ సుఖయోగీంద్రులకు నాకు కలిపి బోధించారు. అయ్యా,
ఆ విధంగా గురుముఖత నేను నేర్చుకున్నటువంటి ఆ శివమహాపురాణాన్ని శిక్షాపరంగా యథాశక్తి మీకు చెబుతాను. శ్రద్ధ. శ్రీ శివ మహాపురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. మీరు విన్న ఎన్నో గాథల కన్నా విభిన్నమైనది, నిర్ధ్వంతమైనది, గొప్ప మహిమాన్నతమైనది ఈ పురాణం. ఓ పురాణ విషయ జిజ్ఞాసుల సర్వోపనిషత్పరచకము, సకలౌఘ విభంజకము, అనమాన పుణ్యప్రద, ఆయురారోగ్య ఐశ్వర్యము, విద్యాభోగ భాగ్యాకారము, ఆద్యాంత మంగళప్రదము, ఆపాత మధురాయి అయిన ఈ శివపురాణాన్ని మించి చెప్పుకోదగినది, వినదగినది గాని తెలుసుకోదగినది గాని మరొకటి లేదు. ఈ శివపురాణంలోని ఒక్క గాథనం కానీ అందులోని సగాన్ని కానీ నిత్యము భక్తి ప్రవృత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా కానీ లేదా యథాలాపంగా కానీ ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పాపరహితులవడం ఖాయం. చతుర్దశి తిథి నాడు ఉపవాసం నుండి శివభక్తుల ఎదుట ఎవరి పురాణాన్ని ప్రచురిస్తారో వారు అత్యంత పూజనీయులవుతారు. ముఖ్యంగా ఈ పురాణంలోని రుద్ర కైలాస సంహితములు 2 మహిమాన్వితాలైనవిగా తెలుసుకోండి. ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైనా సరే 3 రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయములు చొప్పున మౌనంగా పారాయణ చేసేవారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మర్రి చెట్టుకు గాని మారేడు చెట్టుకు గాని ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించిన వినినా కూడా బ్రహ్మహత్య పాపాల నుంచి కూడా బయటపడతారు. రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసినవాడు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమశివుడికి మాత్రమే కైలాస సంహిత మహత్యం పూర్తిగా తెలుసును. బ్రహ్మకి, నారదులకి, నవత్కుమారులకి, మా గురువుగారైన వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. 1/4 భాగం మాత్రమే నాకు తెలిసి ఉంటుందని భావించుకుంటున్నాను నేను. అది కూడా శివేచ్ఛ ప్రాణకోటి సమస్తాన్ని తరింపజేసే పంచాక్షరి మహామంత్రం, దాని ప్రభావము, జప విధి విధానం, ధర్మార్థ కామముల చేతి వర్గఫల ప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్ష సిద్ధికి అవసరమైన సమస్త విషయములు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివ పురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అయినా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. దేవరాజు కథ. చాలా కాలం పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మడే కానీ ఆచార్య వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నాన సంధ్యాలైన సక్రమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్య వృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అయినా వాణిజ్య రూపంలో సాగించలేదు. అయినా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కుల కలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. అలాగా డబ్బే దైవంగా భావించి ఎనలేని సంపదను గడించాడు. ఒకనాడు స్థానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరు గల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గనికులు వదలరు గదా. ఆ వెలియాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా కామవిహారులై సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి? పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు, వయస్కాయైన భార్య కూడా వారించింది. అయినా అతను వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను, తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూటగట్టుకొని ఆ కులవంచకై వెళ్ళిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సోకులాడి అతనిని తరిమివేసింది. అతడు ప్రతిష్టానపురం చేరాడు. అక్కడ అతనికి జ్వరం కమ్ముకుంది. కాలం కూడా చేదువైపోయింది. ఒక శివాలయంలో విశ్రయించి
లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణం ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి? సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయుధాయం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి తీసుకుని పోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకెళ్లబోయారు. చర్యపడ్డ అంతగా కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పకోకుండా అప్పగించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని అడిగారు. అప్పుడు శివదూతలు, ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు, అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజును తీసుకుని కైలాసం వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్న అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరో కథ కూడా చెబుతాను వినండి. చంచులోపాఖ్యానం, దాని గురించి తెలుసుకుందాం. భాష్కలం అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడున్నాడు. వాడు పరమనీచుడు. వాడేనన్న మాటేమిటి, ఆ ఊరి తరహాయే అలా ఉండేది. అందరికందరే అఖండమైన పాపాత్ములు వాళ్ళు. వారందరిలోకి ముందరుండేవాడు ఈ బిందుగుడు. ఒకానొక నాడతడు ఒకానొక వేసును చూపి దానిని మరిగాడు. భార్య ముఖం చూడడమే మానేశాడు. బిందుగుడి భార్య చంచు భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది. కొన్నాళ్ళు ఎదురు చూసింది. కానీ తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుష సాంగత్యంలో పడిపోయింది. భార్య జారినిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది. తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను. రోగమో రొస్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారులతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? నువ్వు తిన్నగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడిగింది. బిందుగుడు చాలా విశాల హృదయంతో ద్వారిని అర్థం చేసుకున్నాడు. అందువల్ల చెంచులా, నేను వ్యభిచరించనిదే ఉండలేను. నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు. అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు జారినిగా నేతిగురు జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇవ్వు. నేను వ్యభిచారం చేసుకుంటాను. అప్పుడు మనిద్దరికీ గొడవలుండవు. నువ్వు సంసార స్త్రీలాగా, నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి. చెంచుల అందుకు అంగీకరించింది. రోజులు అలా సాగుతుండగా బిందుగుడొక నాడు హఠాత్తుగా మరణించాడు. చంచుల విధవరాలైపోయింది. అయినా జారత్వం మానలేకపోయింది. కాలవశాన చంచుల గోకర్ణ క్షేత్రం వెళ్ళింది. అక్కడ మహాబలేశ్వరాలయంలో పురాణ శ్రవణం చేసింది. పాపులు ఎలా నరకానికి పోతారో, ఎలా హింసించబడతారో వింది. అది వినగానే ఆమెకు భయం వేసింది. ప్రవచనానంతరం ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పింది. తన పాపానికి పరిహారం చెప్పమంది. అతడు ఆమెకు శివపూజ శ్రవణం చేయమన్నాడు. ఆమె అలాగే ఆచరించింది. ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టసకులలో ఒకరిగా మసలసాగింది. చెంచుల తన భర్తకు కైలాసవాసం కల్పించుట. ఒకనాడు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుకుడి విషయమై ప్రశ్నించింది. అమ్మవారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసిందంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్యాపర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని చెప్పింది. చంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వుడైన తుమ్మురుణ్ణి రప్పించి చెంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడ బిందుగా నామకరణమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణం వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపింది. వాళ్ళు వింధ్య పర్వతం చేరారు.
అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రిమొర్రి చేష్టలు చేస్తూ తిరుగుతున్న బిందుగ పిశాచాన్ని చూశాడు. తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం వినమన్నాడు. విననుగాక వినను పొమ్మన్నాడు బిందుగుడు. ఇది కాదు పని అనుకుని తుంబురుడు చంచుల శివదూతల సాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టి పడేశాడు. కదలలేక మెదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు అసీనుడై తన వీణ సవరించి ఆ లోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు. ఆ గానానికి ముగ్ధులైనవి యచ్చరులంతా వింధ్యలై తిరిగి వచ్చారు. శివపురాణాన్ని ఆ శాంతం విని ధన్యులయ్యారు. తుంబురుడు చేసిన శివపురాణం గానం పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచ రూపం పోయింది. అతడు కూడా దివ్య రూపుడు గౌరవర్ణుడు అయ్యాడు. చంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది. అంత మహత్యవంతమైన పురాణం ఇది. మనం ఎవరికైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి. వింటే చాలు, వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము, అగవిధారకము అయిన ఆ బింబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను. శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా పైన చెప్పిన స్కాంద పురాణాంతర్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తున్నాను అన్నాడు సూతుడు. ఏ లీలను శృతింపవచ్చు నుపయోత్ప్రక్ష ధ్వని వ్యంగ శాబ్దాలికం కాల విశేష భాషకు నలభ్యంబై నీ రూపమున్ చాలం జాలు గవ్వింతము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లబ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇవండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మరికొన్ని విషయాలు ఇంకొక భాగంలో.